హైదరాబాద్ హయత్ నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో యువతి రెచ్చిపోయింది. మద్యం మత్తులో బస్సెక్కిన యువతి చిల్లర విషయంలో కండక్టర్ తో గొడవకు దిగింది. అతని కాల్తో తంతు బండబూతులు తిడుతూ నానా రచ్చా చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ओ भाई बस में देखो कैसा मार रही कंडक्टर, कैसा मार रही कंडक्टर. పోలీస్ స్టేషన్ కాడ ఆపుతాను, ఈడ ఆపుతా చెప్తే ఇంత సీనియర్ నువ్వు పోలీస్ స్టేషన్ కాడ ఆపుతా, ఈడ ఆపుతాను పోనీ నువ్వు పోనీ. హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అఫ్జల్ గంజ్ బయలుదేరింది. హయత్ నగర్ పరిధిలోని ఓ స్టాప్ లో యువతి బస్ ఎక్కింది. టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరగా 500 రూపాయల నోట్ ఇచ్చింది. అయితే ఇదే మొదటి ట్రిప్ అని, తన వద్ద చిల్లర లేదని, సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ యువతిని కోరాడు. దీంతో రెచ్చిపోయిన యువతి కండక్టర్ పై తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా కాల్తో తంతు ఉమ్మి వేస్తూ నానా రచ్చ చేసింది. బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ తతంగానంతా వీడియో తీయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె మద్యం మత్తులోనే కండక్టర్ పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. अरे जान दो सैयद की जाहिद की बेटी मैं जान दो ఎక్కడ నిలబడ్డా ఒక్కో ముట్టకి నిలబడి కదా ఫోటో తీసుకుంటా బాయ్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో యువతి రౌడీజంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. విజయ చంద్రిక, టీఎస్ఆర్టీసీ బస్ లో ఓ యువతి హల్చల్ చేసింది. సో హయత్ నగర్ బస్ డిపోకు చెందిన కండక్టర్ పై మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన అంతా కూడా అక్కడే ఉన్నటువంటి ఓ ప్రయాణికుడు వీడియో చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. సో ఈ ఘటనపై మాత్రం టీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్ గా ఉన్నారు. సో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా ఏదైతే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో పిఎస్ లో ప్రస్తుతానికి ఏదైతే సదరు మహిళపై ఫిర్యాదు చేశారు హయత్ నగర్ డిపోకు సంబంధించినటువంటి అధికారులు. సో ప్రధానంగా హయత్ నగర్ 1 డిపోకు చెందినటువంటి బస్ హయత్ నగర్ నుంచి అఫ్జల్ గంజ్ రూట్ లో 72 బస్ లో ఆ మహిళ మద్యం సేవించి బస్ లో ఎక్కింది. సో ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సదరు బస్ కండక్టర్ తో సో ఆమె నానా బూతులు తిడుతూ ఉమ్మి వేస్తూ చేతులతో కొడుతూ అంతా కూడా ఒక హంగామా సృష్టించినటువంటి వీడియో అంతా కూడా ప్రస్తుతం వీడియో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. సో బస్సులో ఉన్నటువంటి తోటి ప్రయాణికులు ఎంత వారించినా కూడా ఆ సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. సో ఏదైతే ప్రధానంగా మహిళ అనే గౌరవంతో మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఏదైతే కండక్టర్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, ఆ మహిళని ఎంత వారించినా కూడా వినిపించుకునే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఈ ఘటన మీద మాత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సో ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్ల మీద, ఆర్టీసీ కండక్టర్ల మీద కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సో ఇలాంటి విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద దాడులకు పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే రాచకొండ కమిషనరేట్ లో, అదేవిధంగా హయత్ నగర్ పిఎస్ లో కూడా హయత్ నగర్ డిపోకు చెందినటువంటి హయత్ నగర్ డిపో అధికారులు మహిళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా కూడా చిల్లర విషయంలో ఈ వివాదం అంతా ఈ గొడవ అంతా కూడా జరిగినట్లు తెలుస్తుంది. సో ఏదైతే ఆమె హయత్ నగర్ నుంచి అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్తున్నటువంటి క్రమంలో 500 రూపాయలు ఆ నోట్ ఇచ్చింది. సో తెల్లవారు
ఉదయాన్నే ఫస్ట్ సర్వీస్ కావడంతో ఆ టైంలో తమ దగ్గర చిల్లర లేవు, 500కి సంబంధించిన చిల్లర ఇవ్వాలని కూడా కోరగా ఆ మహిళ దుర్భాషలాడుతూ కండక్టర్ ని ఏదైతే తీవ్రంగా తిడుతూ అతనిపై దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుడు వీడియో చేయడంతో ప్రస్తుతం వీడియో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. దీని మీద ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అయితే సీరియస్ అయ్యారు. వెంటనే డిపో అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా సో చూసుకోవాలంటూ కూడా వారు సూచించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హయత్ నగర్ ఏదైతే సిటీ బస్ లో జరిగినటువంటి ఘటన మాత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. సో అసలు మహిళ తెల్లవారుజామునే మద్యం సేవించి అందులో ఏదైతే దుర్భాషలాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది మీద ఈ విధంగా వ్యవహరించడం మీద మాత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు సైతము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పిఎస్ లో కూడా హయత్ నగర్ డిపో అధికారులు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నుమాన్.